హలో అండి. నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. నేను చదివిన నవలలన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయండి. ఈ నవల మొదటి నుంచి వినండి. అలాగే ఇంకా మంచి నవల్స్ ఉన్నాయి, తప్పకుండా వినండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళదాం. కలహంస 10వ భాగం. రచన మాదిరెడ్డి సులోచన గారు. హరిశ్చంద్ర మాటలకు శ్రీలక్ష్మి తెల్లబోయింది. అయినా తన ఇంటి విషయాల్లో అతనికేం పని? ఒక పక్క తమ ఇంటి వెలుగు అయిన మామయ్య ఆసుపత్రిలో ఉంటే ఈ పెళ్లి ఏమిటి? అయినా తన మనసు ఏమిటో తల్లికి తెలియదా? శ్రీ, త్వరగా తయారవు, నీకు నచ్చిన బట్టలు తెచ్చుకుందువు గాని, తల్లి హెచ్చరించింది. అమ్మ దెబ్బతిన్నట్టుగా చూసింది. మీ అమ్మాయి అమ్మ అని కొత్తగా పిలవటం నేర్చుకుంటుందిలా ఉంది సావిత్రి. హరిశ్చంద్ర సిగరెట్ వెలిగించాడు. సావిత్రి ఆ పిలుపుకు శ్రీలక్ష్మి ఒళ్ళు మండిపోయింది. అమ్మా, మామయ్య ఇంటికి వచ్చాక అతని వివాహం, తర్వాతే నాది. పెళ్లి కొడుకు ఎవరో కాదు, రాజేంద్ర, తెలిసిందా? అన్నది తీక్షణంగా. ఆమె కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. పిట్ట కొంచెం కూతఘనం. హరిశ్చంద్ర గారు, మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టకూడదు. ఆమె కళ్ళు నిండుకున్నాయి. ఒకపై తన మేనమామపై హత్యా ప్రయత్నం చేసి తనకు పెళ్లి సంబంధాలు వెతుకుతాడా? ఎంత ధైర్యం! చట్టం న్యాయం ఏమయ్యాయి? ఒకరిపై హత్యాచారం చేస్తుంటే ఎవరైనా చూచి ఐ విట్నెస్ ఇవ్వాలట. హత్య చేసేవాడు నేను హత్య చేస్తున్నాను చూడు అని పిలుస్తాడా? లక్ష్మి, 600 100 ఆ పని మనిషి కొడుక్కిచ్చి చేస్తాననుకోవటం నీ భ్రమ అన్నది సావిత్రమ్మ. రాజేంద్రపై విపరీతమైన కోపం వచ్చింది శ్రీలక్ష్మికి. అతను వీలునామా మార్పించి ఆస్తి తన పేర రాయించకపోతే ఈ అనర్థం జరగటానికి అవకాశం ఉండేది కాదు. ఏరు దాటి తెప్ప తగలేసే రకాలు. అయినా హరిశ్చంద్రకు అంతగా భయపడిపోతుందేం తన తల్లి? లక్ష్మి, హరిశ్చంద్ర అంకుల్ చూసిన అబ్బాయి మంచి బిజినెస్ మ్యాగ్నెట్, హోదా కలవాడనుకుంటున్నాం. నచ్చ చెప్పాలని చూచింది సావిత్రమ్మ. మీరు ఈ దేశానికి రాజును తెచ్చినా సరే నాకొద్దు అన్నది ఖచ్చితంగా. అయితే ఆ రాజాగారు మత్తుమందు చల్లారన్నమాట. సరే, అది ఎలా వదలగొట్టాలో నాకు తెలుసు. హరిశ్చంద్ర లేచి మీసం మెలివేశాడు. మీ అధికారం నుండి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అన్నది శ్రీలక్ష్మి. అతను ఓసారి నవ్వి వెళ్ళిపోయాడు. శ్రీలక్ష్మి చెరచెర తండ్రి గదిలోకి వెళ్ళి ఆయన ఎదుట నిలబడింది. ఆయన బనియన్పై ఉన్నాడు. చొక్కా లేకుండా అతడిని చూస్తే అస్థిపంజరాన్ని చూచినట్లు ఉంటుంది. వేరే సమయాల్లో అయితే వెంటనే లాల్చీ తీసి తొడుక్కునే వరకు ప్రాణం తీసేది. అలాగా అతని పక్క ఎముకలు లెక్క పెట్టేది. ఈరోజు అదేం గమనించలేదు. నాన్న, ఈ ఇంట్లో నీ మాటకేం విలువ లేదా? కాలం మారిపోయిందమ్మా. ఒకప్పుడు ఇంటి యజమాని అంటే ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడు దిష్టిబొమ్మ లాంటివాడు. మీ అమ్మ మాటకు ఎదురు చెప్పకు నాన్న, అరిచింది లక్ష్మి. అవునమ్మా, అనువుగాని చోట అధికులమనరాదు. సర్దుకుపోతల్లి అని సలహా ఇచ్చాడు ఆయన. ఆమెకు ఒక్కటే ఆశ ఉంది. అది రాజేంద్ర సహాయం. అమర్నాథ్ బంగళాకు వచ్చిన ఆరోగ్యం పూర్తిగా బాగుపడలేదు. అందుకే ఆమె రాజేంద్ర కోసం వెడతానంటే పంపరని తెలుసు. తాను నాటకం ఆడాలి. ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. హరిశ్చంద్ర తీసుకువచ్చిన వరుణ్ణి చూసింది. సంతోషంగా వారడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పింది. ముహూర్తాలు కట్నాలు మాట్లాడుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. 2వ రోజు తల్లి దగ్గరకు వచ్చింది శ్రీలక్ష్మి. అమ్మ, ఒకసారి మామయ్య దగ్గరకు వెళదామే అన్నది గారంగా. ఎందుకు? ముఖం చెట్లిచ్చింది సావిత్రమ్మ. బయట అంతా ఏమనుకుంటున్నారో నువ్వు వినవమ్మా? మామయ్య ఆస్తిపైనే గాని అతనిపై ప్రేమ లేదంటున్నారు. ఒక్కసారి వెళ్ళి వద్దాం అన్నది నిజాయితీగా. సావిత్రమ్మ క్షణం ఆలోచించింది. రేపు వెళదాం అన్నది. హరిశ్చంద్ర, ఆయన భార్య రాధాదేవి కూడా వచ్చి శ్రీలక్ష్మి అభిప్రాయాన్ని బలపరిచారు. ఆ రాత్రి వాళ్ళు అక్కడే భోజనం చేసి వెళ్ళిపోయారు. మర్నాడు జీబులో తల్లి కూతురు హైదరాబాద్ వెళ్ళారు. అమర్నాథ్ చాలా సంతోషించాడు. సావిత్రమ్మతో అతను మాట్లాడుతుండగా మెల్లగా శ్రీలక్ష్మి రాజేంద్ర గది వైపు వెళ్ళింది. అతను సీరియస్గా కూర్చొని లెక్కలు రాస్తున్నాడు. రాజా, తన హృదయమంతా ఆ పిలుపులో వ్యక్తం చేస్తూ పిలిచింది. రాజా ఇటు తిరిగాడు. అతని చూపులు గంభీరంగా ఉన్నాయి. ఏమ్మా, ఏమిటి? ఆమె దెబ్బతిన్నట్టు చూసింది. జవాబు ఇవ్వలేదు. ఇందాక భీమశంకరం గారు ఫోన్ చేశారు. కంగ్రాచులేషన్స్ అన్నాడు పెన్ను మోస్తూ. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. చూడు శ్రీలక్ష్మి, సావిత్రమ్మ గారు మంచి పనే చేశారు. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను.
ఈ దూషణలకు భూషణలకు దూరంగా వెళ్ళిపోతాను. నాకు జీవితంపై విరక్తి కలిగింది. లక్ష్మి, నన్ను చేసుకుని నువ్వు సుఖపడలేవు. ఒకరికి అంకితమైన హృదయంలో ఇంకొకరికి చోటు ఇవ్వలేనని తెలిసిపోయింది. పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లాలమ్మా. అనుకోకుండా ఆమె తలను దగ్గరికి లాక్కుని ఆశీర్వదిస్తున్నట్టు తల నిమిరాడు. అతని పరిశ్వంగంలో అలాగే చచ్చిపోతే బాగుండుననిపించింది శ్రీలక్ష్మికి. ఆ అమ్మాయికి కన్నీళ్లు వస్తున్నాయి. బిగబట్టుకుంది. నలుగురికి ఉపయోగకరమైన పని చేయాలంటే విదేశాలే వెళ్ళక్కర్లేదు. పదవులు వద్దు అనుకున్నాను, కానీ విధి నాటకం ఆడిస్తుంది అన్నాడు నిట్టూరుస్తూ. వెళ్ళక తప్పదా రాజా? అమర్ ఈ పరిసరాలకు దగ్గరవ్వాలంటే నేను దూరంగా పోవాలమ్మా. స్వదేశాభిమానం లేక కాదు అన్నాడు. లక్ష్మి అతని నుండి దూరంగా జరిగింది. రాజా, ప్రేమించటం కన్నా ప్రేమించబడటం అదృష్టం. శిల్ప అదృష్టవంతురాలు. ఇటు నీకు దూరమైన నీ హృదయంలో శాశ్వత స్థానం సంపాదించుకుంది. అటు మామయ్యకు ఆరాధ్య దేవత అయింది అన్నది కన్నీటితో. నీకేం తక్కువైందమ్మా? భర్తగా నిన్ను స్వీకరించలేను, కానీ ఒక ఆత్మీయుడిగా ఏ అవసరం వచ్చినా నీ పక్కనే ఉంటాను. నాకు ఇక్కడి విషయాలు రాస్తుంటావు కదూ? తలాడించింది శ్రీలక్ష్మి. అతను చేయి చాచాడు. ఆ చేతిలో చేయి వేసింది. రాజా, వచ్చే జన్మకైనా నీ ప్రేమను పొందాలి అనుకుంది. అమర్నాథ్ తన వివాహము శ్రీలక్ష్మి వివాహాలు అయ్యాక వెళ్ళమని రాజాను బలవంతం చేశాడు. అమర్, మనల్ని ఆడించే అతీత శక్తి ఏముంది? నా స్నేహం చల్లగా నీకు ఉపయోగమైనదిగా ఉండాలి గాని శనిలా కాకూడదు. శ్రీలక్ష్మిది నీది 2 వివాహాలు 2 సార్లు తప్పిపోయాయి. నేనెక్కడున్నా నా హృదయం నీ చుట్టూ పరిభ్రమిస్తుందని అర్థం చేసుకో. రాజా. అమర్కు మాటలు రానట్లుండిపోయాడు. అతను పైకి బలవంతం చేసిన మనసులో రాజా వెళ్ళిపోవాలని ఉంది. రాజాని అనుమానించి కాదు, తనను పొడిచిన వాళ్లపై కక్ష తీర్చుకోవాలని శత్రువుల కోసం గాలిస్తానంటున్నాడు. అది అమర్కు బొత్తిగా గిట్టలేదు. పగలలోని పగ ఆరిపోదు. వాళ్ళు రాజాని చంపడానికి వెనుతీయరు. అందుకే త్వరగా అన్ని ఏర్పాట్లు చేశాడు. అమర్, సమాజంలో బతకాలంటే అన్ని అనర్థాలకు దారితీసే ఆవేశం తగ్గించుకో. ఉపాయంగా అపాయాలు తప్పించుకో అన్నాడు. అమర్ కళ్ళు చెమర్చాయి. ఇంకొక విషయం గుర్తుంచుకో. శ్రీ లక్ష్మీభవన్లో సావిత్రమ్మ గారున్నంత వరకు నువ్వుండకు. అదో మృత్యుగుహంలా ఉంటుంది. చిత్రంగా ఉందిరా. నువ్వు శిల్ప ఒకే విధంగా ఆలోచిస్తారు అన్నాడు అమర్నాథ్. రాజా వెళ్లే రోజులు దగ్గర పడ్డాయి. నేను ఆయమ్మకు ఉత్తరం రాస్తాను అన్నాడు అమర్. అమర్, నాపై ప్రేమ ఉంటే ఆ విషయం మర్చిపో. ఆమె నీకు రాసే ఉత్తరాలు ప్రేమతో అనుకునేవు. అదంతా నీ ఆస్తి పట్ల ఉన్న గౌరవం. నాకు ఉత్తరం రాయొచ్చుగా. టేక్ ఇట్ ఈజీ రాజా. చెయ్యి నొక్కాడు అమర్. అతను రాజా కూడా బొంబాయి వరకు వస్తానంటే రాజా వారించాడు. వద్దు, నువ్వింకా బలహీనంగా ఉన్నావు అని శిల్ప వినేలా అమర్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాడు. ఆ రాత్రి చిన్న విందు లాంటిది ఏర్పాటు చేశాడు. భీమశంకరం కుటుంబంతో వచ్చాడు. రాజా, నీలాంటి కొడుకు లేని నేను దురదృష్టవంతుడిని. నన్ను అవహేళన చెయ్యని నీ ఔదార్యం జన్మలో మర్చిపోలేను. రాజా ఆశ్చర్యంగా చూశాడు. పిచ్చి భీమశంకరం ఇలా మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోతున్నావా? పిచ్చితనం కూడా ఓ వరమే బాబు. ఈసారి నిజంగా ఆశ్చర్యపోయాడు రాజా. సాయంత్రం ఫ్లైట్లో బొంబాయి బయలుదేరాడు. అతని మనసంతా ఖాళీ మైదానంలా ఉంది. అమర్ మాత్రం చెయ్యి ఊపాడు. శిల్ప బలవంతంగా కన్నీరు ఆపుకుంటుందని అర్థమైంది. మధ్యరాత్రి బయలుదేరవలసిన ఫ్లైటు సాంకేతిక ఇబ్బందుల వల్ల మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుందంటే మెల్లగా బయటికి వచ్చి వార్తాపత్రిక కొన్నాడు. హెడ్లైన్స్లో పడ్డ వార్త చూసి నో నో అంటూ పిచ్చిగా అరిచాడు రాజా. వాట్? ఏమైంది? ఎవరో ఇంగ్లీష్లో అడిగారు. ఓ గుడ్నెస్! అమర్, అతని ఆక్రందన ఆ జనంలో కలిసిపోయినట్లుంది. నిలబడలేనట్టు వచ్చి సోఫాలో కూర్చుని మరోసారి పేపర్ చూశాడు. అందమైన అమ్మాయి అనురాగంతో చేసిన హత్య అన్న హెడ్డింగ్ కనిపించింది. హైదరాబాద్ పట్టణానికి చెందిన జమీందారు వంశీయుడు అమర్నాథ్ ఒక పేద ఇంటి పిల్లను ప్రేమించాడు. ఆ అమ్మాయి నాట్యకత్తె, మంచి నటి కూడా. తన బావతో కలిసి జమీందారును మభ్యపెట్టి నడి రోడ్డు మీదే హత్య చేయాలని ప్రయత్నించిన ఉదంతం ఇప్పుడు బయటపడింది. ఆ ప్రయత్నం విఫలంగాగా అతనింట్లో వివాహానికి పూర్వమే చేరి అతనికి అతని మేనకోడలు శ్రీలక్ష్మి ఆస్తికి మరో వారసురాలనుకున్న అమ్మాయికి నేర్పుగా విషం ఇచ్చింది. అమర్నాథ్ మరణించాడు. అదృష్టవశాత్తు మొదటి గుక్క పాయసం తాగగానే వాంతి చేసుకున్న శ్రీలక్ష్మి కోలుకుంటుంది. నిందితురాలు శిల్పను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సర్కిల్ ఇన్స్పెక్టర్
శ్రీ రాజశేఖర్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. మతిపోయింది రాజాకు. శిల్ప హత్య చేస్తుందా? ఒక్క మాటకు కట్టుబడి త్యాగం చేసిన యువతి. తను ఎంత నష్టజాతకుడు. అమరుడవయ్యావా రాజా అంటూ పిలిచే నిన్నీక చూడలేనా? అతని కళ్ళమ్మడా నీరు కారుతుంది. అమర్, నేనే నిన్ను చంపుకున్నాన్రా. బొంబాయి వరకు వస్తానంటే నిన్ను రానివ్వలేదు. పదే పదే అనుకున్నాడు రాజేంద్ర. అతను ప్లేన్ వెళుతుందని చేసిన అనౌన్స్మెంట్ కానీ తోటి ప్రయాణికులు వెళ్ళటం కానీ గమనించలేదు. ఈ వార్త అబద్ధమైతే ఎంత బాగుండును అనుకున్నాడు పదే పదే. హైదరాబాద్ వెళ్లే ప్యాసింజర్స్ ఏదో మాట్లాడుకుంటుంటే అతను ఉలిక్కిపడ్డట్టు లేచి కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. హైదరాబాద్ రిటర్న్ టికెట్ తీసుకున్నాడు. ఇంకా 20 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు సార్. సారీ అన్నాడు కౌంటర్ దగ్గర ఉన్నతను. చూడండి, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లేన్లో వెళ్ళాలి. వార్తాపత్రిక చూపి అమర్ తనకెంత సన్నిహితుడో చెప్పాడు. నేనేం చేయలేనండి. ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అన్నాడు జాలిగా చూచి. థ్యాంక్ యూ అని టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేశాడు ఇంటికి. ఒకసారి భీమశంకరం గారిని పిలవండి అన్నాడు. భీమశంకరం రాజా గొంతు వింటూనే ఏడ్చేశాడు. ఒకసారిగా మాట్లాడలేకపోయాడు. భీమశంకరం గారు, నేను వస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దహన సంస్కారాలు చేయించవద్దు అని ఆదేశించాడు. శ్రీలక్ష్మికి ఎలా ఉంది? అవతలి నుండి పర్వాలేదన్న జవాబు విని ఫోన్ పెట్టేశాడు. ఎంత దారుణం జరిగిపోయింది. ప్రాణాలు తీసే ఈ ఆస్తుల కోసం ఇంతగా పట్టుకుని పాకులాడుతారేం? ఇదంతా జరిగింది ఆస్తి కోసమేనా సావిత్రమ్మ? రాజా పళ్ళు పటపట కొరికాడు. అతని అంతరంగం అగ్నిలా దహించుకుపోతుంది. అతను కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి ఓ దయామయుడు తను సాయంత్రం వెళ్ళిపోతానని తన టిక్కెట్ ఇచ్చాడు. రాజా ఎలా ప్లేన్ ఎక్కాడో, ఎలా ఇల్లు చేరాడో అన్నీ యాంత్రికంగా జరిగిపోయాయి. హాల్లోని దృశ్యం చూసి అతని కాళ్ళు కదలలేదు. అందమైన అమర్ రూపమే లేదు. నల్లబడిపోయిన ఓ శవం ఉంది. అనురాగపూరితంగా తనను చూసే చూపులు శాశ్వతంగా దూరం అయ్యాయి. నాయనా అమర్, నా పాపాలు నిన్ను పొట్టనబెట్టుకున్నాయా తండ్రి? హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆయమ్మ కనిపించింది. తన కన్న తల్లి. రాజాకు ఒక్క క్షణం అనిపించినా మరుక్షణమే అమర్ శరీరం పక్కన పడిపోయాడు. అమర్, నాతో మాట్లాడరా, ఒక్కసారి ఇటు చూడు. వికృతంగా మారిన ముఖం చేతుల్లోకి తీసుకుని అటూ ఇటూ కదిపాడు. ఏం తప్పు చేశాన్రా? నాకింత పెద్ద శిక్ష విధించావు. అంత గండం నుండి బయటపడి ఎందుకు ఈ విషం పాలయ్యావు రాజా? రాజా తలబాదుకున్నాడు. దూరంగా కూర్చుని ఏడుస్తున్న సావిత్రమ్మ శాపనార్థాలు పెడుతుంది. అతనికేం వినిపించలేదు. అమర్ లేకుంటే తన జీవితమే లేదు. కానీ అమర్పై జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికైనా తను బ్రతకాలి. అతని ముఖం ఎర్రగా రక్తం కక్కుతున్నట్టుగా మారిపోయింది. అతని కండరాలు బిగుసుకున్నాయి. తను ఎంత ఉదాత్తంగా ప్రవర్తించాలనుకున్నాడు. చివరికి ఏం జరిగింది? పోలీసులు అతడిని రకరకాల ప్రశ్నలు వేశారు. ఉచితమనిపించిన వాటికి జవాబు చెప్పాడు. అతను వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు. ఒరేయ్, నా పెళ్ళి నీ చేతుల మీదుగా జరగాలి అనేవాడివి. నీ చావు జరుపుతున్నాన్రా అనుకున్నాడు మనసులో. ఆడపులిలా గర్జించింది సావిత్రమ్మ. అమర్ 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 అంటూ మెత్తని కత్తిలా వాడి గొంతు కోసావు. ఇంకా కోపం పోలేదా? పగ చల్లారలేదా? మాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. వెళ్ళు వెళ్ళు అని అరిచింది. రాజేంద్ర తనే అంత్యక్రియలు చేయాలనుకున్నాడు. వీల్లేదు. నీ నీడను కూడా భరించలేం మేం. వెళ్ళిపో. ఆయన చేస్తారు అంత్యక్రియలు అన్నది భీమశంకరం గారిని చూపిస్తూ. ఏమండి, నా మాట వినండి. రాజా తమ్ముడి లాంటి వాడు. వాడేం చెయ్యని ధైర్యం చేసి భీమశంకరం అన్నాడు. వీల్లేదు. ఆమె విడివడిన వెంట్రుకలు వేలుముడి వేసుకుని వచ్చింది. చూడండి సావిత్రమ్మ గారు, మీకు ఆస్తి అడుగుతానని భయం కావచ్చు. మీ ఆస్తి మీ అంతస్తు మీకే ఉండని. కన్న తల్లి కూడా అందివ్వలేని అనురాగం వాడు నాకు ఇచ్చాడు. వాడి ఆత్మశాంతి కోసం నేను ఈ పని చేయక తప్పదు అన్నాడు నిశ్చలంగా. హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆయమ్మ లేచి వచ్చి ఎవరూ ఊహించని విధంగా రాజేంద్ర కాళ్లపై పడింది. రాజేంద్ర, నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు. నీవు కలహంసవు బాబు. మాలాంటి కాకుల వంటి లోకుల మధ్య ఉండదగిన వాడవు కావు బాబు. కన్న కొడుకును అందలమెక్కించాలని నీకు అన్యాయం చేశాను. ఆయమ్మ ఆగింది. ఈసారి రాజా తలెత్తి చూశాడు ఆశ్చర్యంగా, అపనమ్మకంగా. అతను మొదటిసారిగా తల్లి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నా మాట నమ్ము బాబు. నేను నీకు తల్లినిగాను. నీ భవిష్యత్తు అంధకార బంధురం చేసి నా కొడుకు భవిష్యత్తు స్వర్గధామం చేద్దామనుకున్న పాపిని తలబాదుకుంది. నాకు మీరు
నీవు అనేది ఒక్క మాట అర్థం కావటం లేదు అన్నాడు అయోమయంగా చూస్తూ. ఆవిడ పెద్దావిడ తన పాదాల దగ్గరుంది. లేపాలన్న విషయం కూడా మర్చిపోయాడు. అవును రాజా, మీ నాన్నకిచ్చిన మాటకు కట్టుబడి నీ అవస్థలు నీ బాధలు భరించాను అన్నాడు భీమశంకరం వచ్చి రాజా భుజంపై చేయి వేసి. బాబు, విధి నాకు బాగా బుద్ధి చెప్పింది. నా కళ్ళు తెరిపించడానికి నా ప్రాణం తీసినా బాగుండేది. నా అమర్ నా కొడుకు ప్రాణం తీసింది. ఎవరి భవిష్యత్తు కోసం ఎన్ని పాటలు పడ్డానో. ఆవిడ బోరున ఏడ్చింది. రాజా లేచాడు. అతని కర్తవ్య విముఢుడయి నిల్చున్నాడు. ఏది నమ్మాలో ఏది మానాలో అతనికి అర్థం కావటం లేదు. ఇదో కొత్త నాటకమా? బాగుంది బాగుంది. తల్లి కొడుకులు కలిసి మంచి నాటకమే ఆడుతున్నారు. సావిత్రమ్మ గయ్యిమంది. సావిత్రమ్మ, మీ నాటకాలన్నీ బయట పెడితే ముఖం దాచుకోవడానికి స్థలం వెతకాలి. జాగ్రత్త. కళ్ళు తుడుచుకుంది ఆయమ్మ. సావిత్రమ్మ ముఖం వెలవెలబోయింది. ఆమె అసహాయంగా రెండు చేతుల్లో ముఖం కప్పుకొని ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది. అందరూ ఆశ్చర్యంగా చెవులు కొరుక్కున్నారు. దయచేసి మీరు చెప్పేది ఏదైనా ఉంటే తర్వాత చెప్పండి. వాడి అంతిమయాత్ర అయినా శాంతంగా సాగనీయండి అన్నాడు. అందరూ ఒక్కసారిగా ఊరుకున్నారు. రాజానే చూస్తున్నారు. రాజా అమర్ అంత్యక్రియలు తన చేతుల మీదుగా జరిపాడు. అతనికి తమ అనుబంధాలు గుర్తుకు వచ్చాయి. అమెరికాలో ఉన్న క్షేమంగా ఉండేవాడేమో అనుకున్నాడు. అతని చితికి నిప్పు పెడుతూ నా అనుభవం క్రోడీకరించి నీలో జ్ఞానజ్యోతి వెలిగించి ఈ ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకున్నాను. నీ చితికి నిప్పు అంటించాలనుకోలేదు అని కళ్ళు తుడుచుకున్నాడు. రాత్రంతా నిద్రలేక అమరగదిలో అటూ ఇటూ తిరిగాడు. మెల్లగా భీమశంకరం గారు రావటం చూశాడు. రాజా పచార్లు ఆపాడు. ఆ క్షణంలో భీమశంకరం కాలమే మారిపోయిందయ్యా అనే అమాయకుడిలా కనిపించలేదు. అమృతం హాలాహలం ఒకేలా సేవించే గంభీరమూర్తిగా కనిపించాడు. రండి భీమశంకరం గారు. రాజా, అలా పిలవకురా. ఒక్కసారి బావా అనరా ప్లీజ్. మీరు ముందు ఆయమ్మ సంగతి ఏమిటో చెప్పండి అన్నాడు అసహనంగా. భీమశంకరం నెట్టూర్చాడు. వచ్చి రాజా దగ్గరగా ఉన్న మంచంపై కూర్చున్నాడు. ఒరే రాజా, మీ నాన్నకు నేను స్వయంగా అక్క కొడుకున్రా. నాకింకా బాగా గుర్తుంది. సావిత్రి వాళ్ళమ్మ పోయినప్పుడు మామయ్య జీవితమే లేదనుకున్నాడు. మా అమ్మ నన్ను తీసుకుని వచ్చి సంవత్సరం పాటు ఇక్కడే ఉండి ఓదార్చి వెళ్ళింది. అప్పుడే నాకు సావిత్రికి వివాహం చేశారు. అక్కయ్య, నీ కొడుకుది కోడలిదే ఆస్తి, అంతా నువ్వే చూసుకో అన్నారు. అమ్మకే అన్నీ వదిలి దేశాల మీద పడ్డాడు మామయ్య. ఎవరో నాటకాల అమ్మాయితో తిరుగుతున్నాడని అమ్మకు వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్పారు. తప్పుదారులు ఎందుకురా, నీ వయసు ఏం ముంచుకుపోయిందని మళ్ళీ పెళ్లి చేసుకో అని హెచ్చరించింది. చూడక్క, ఆ నాటకాల అమ్మాయి గర్భవతి. ఆ అమ్మాయిని తెస్తాను అన్నాడు మామయ్య. ధర్మరాజు, నీకు మతిపోయిందిరా. అలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? ఆ విషయం మర్చిపో. మన అంతస్తుకు తగిన అమ్మాయిని చూస్తాను అమ్మ వాగ్దానం చేసింది. మామయ్య ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. సావిత్రి పెద్దదయ్యింది. వయసుకు మించిన పర్సనాలిటీ. నా వయసు ఎదిగింది. మనసు ఎదగటం అటుంచి నాలో ఆగిపోయాడు ఆయన. ఏమైంది? సెంటర్ పీస్ లాక్కుని కూర్చున్నాడు రాజా. మగాడికి ఉండవలసిన కోరికే కాంక్ష ఏమీ ఎదగలేదు. నాలో ఏదో కాంప్లెక్స్. అది సావిత్రిని చూస్తే అన్ని విధాలా నాకంటే పెద్దదిగా గొప్పదిగా అనిపించేది. నేను మరింత కృంగిపోయేవాడిని. ఏ శృంగారభరితమైన కావ్యమో కథో చదివితే కలిగే మధుర భావనలు సావిత్రి సమక్షంలో మటుమాయం అయ్యేవి. సైకియాట్రిస్ట్ను కన్సల్ట్ చేయలేదా? ఆ విషయం విన్న అమ్మ మామయ్య ఆందోళన అంతా ఇంతా కాదు. డాక్టర్లకు చూపించారు. దయ్యాలను బాగు చేయించారు. మంత్రాలు తంత్రాలు ఒకటేమిటి, డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టారు. లాభం లేకపోయింది. అమర ఆయమ్మల సంగతేమిటి భీమశంకరం గారు? అసలు ఉత్కంఠ తను భరించలేనట్లుగా అన్నాడు రాజా. ఆ విషయానికే వస్తున్నాను. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి రాజా. మేము మద్రాసు వెళ్ళి వచ్చే నాటికి ఆయమ్మ అమర్ జన్మవార్త తెలిపింది. మీ నాన్న సంతోషించాడు. మా అమ్మ కృంగిపోయింది. పోనీలేమ్మా, ఆస్తి గురించి నాకంత బాధ లేదు. వాడిని మా కొడుకుగా పెంచుతాం అన్నాను నేను, డాక్టర్ చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకుని. ఆస్తి గురించి కాదురా నా బాధ. ఆమె తల బాదుకుంది. నన్ను సావిత్రిని షికార్లకు పంపారు. సినిమాలకు తిప్పారు. గది నిండా నగ్న చిత్రాలు అలంకరించారు. లైంగిక విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదివించారు. నాలో మార్పు కనిపించలేదు. మామయ్యకు మరో ఆశ కొడుకున్నాడు. అమ్మ కృంగిపోయింది. ఆమెకు గుండెపోటు వచ్చింది. చావు బ్రతుకుల్లో ఉండి మామయ్యను పిలిచి
తను చూసిన మీనాక్షిని వివాహం చేసుకోమని ఒత్తిడి ప్రారంభించింది. మామయ్య అయినా ఆయమ్మ గురించి ఖచ్చితంగా చెప్పలేక వివాహానికి అంగీకరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో యాదగిరి గుట్టపై అతి క్లుప్తంగా మామయ్య వివాహం మీనాక్షత్త అంటే మీ అమ్మతో జరిగిపోయింది. మేం బయలుదేరదాం అనుకుంటుండగా పసిపాపని ఎత్తుకుని ఆయమ్మ వచ్చింది. అన్యాయం అక్రమం అని ఏడ్చింది, శపించింది, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. మా అమ్మ 1000 రూపాయలిచ్చి పంపేసింది. ఎర్రగా బొద్దుగా ఉన్న పసివాడిని చూస్తే నాకు జాలేసింది. నాన్నగారు పిల్లాడినైనా తీసుకోలేదా? ఆతృతగా అడిగాడు రాజా. మీ నాన్నగారు ఆ తరం మనిషి. అతనికి ప్రాణుల కంటే పరువు ముఖ్యం, ఆత్మీయత అనుబంధాల కంటే హోదా ముఖ్యం. ఇప్పుడంటే కాలం మారిపోయింది అన్నాడు. మారింది కాలం కాదండి, మనుషుల మనస్తత్వాలు. తర్వాత తర్వాత ఏముంది? నెలకింత డబ్బు పంపుతానని మన శిల్ప అమ్మ వాళ్ళతో ఉంటుందని తేల్చారు. ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది. సంవత్సరం తిరగకుండానే మేనత్తకు నువ్వు పుట్టావు. ఆమె ధనుర్వాతం వచ్చి మరణించింది. ఆ సంవత్సరంలో అత్త అందరి హృదయాలను దోచుకుంది. నీకంటేనే మెత్తని హృదయం గల స్త్రీ. ఆమె మరణానికి అమ్మ తట్టుకోలేకపోయింది. వారంలో 2 మరణాలు మామయ్య తట్టుకోలేకపోయారు. అప్పుడు బాల్య వివాహం జరిగింది. కానీ సావిత్రి చిన్నదే. అటు పసివాడిని ఇటు మావయ్యను చూసుకోలేక అవస్థపడింది. మావయ్య ఉత్తరం రాసి ఆయమ్మను పిలిపించారు. ఆమె బీదరికంతో పడుతుంది కాబట్టి వచ్చిందనుకున్నాం. రాజాకు కుతూహలంగా ఉంది. ఆ క్షణంలో తను పుట్టగానే తల్లిని కోల్పోయాడన్న భావన అతడిని విచలితుడిని చేసింది. ఆమె మామయ్య చేసిన అవమానానికి పగ తీర్చుకోవాలని వచ్చింది. ఆమె రాగానే నీ సంరక్షణ భారణం వహించింది. ఆమె ఇల్లాలుగా అధికారం మొదలుపెట్టింది. అప్పుడే ఓ కొత్త మేనేజరు మూర్తిగా గుమాస్తాగా హరిశ్చంద్ర అపాయింట్ అయ్యారు. ఆ మేనేజర్ చాలా అందగాడు, మంచివాడు కూడాను. ఆగి కళ్ళు ఒత్తుకున్నాడు భీమశంకరం. తర్వాత ఒక క్షణం తటపటాయించాడు. మళ్ళీ ప్రారంభించాడు. అతని ఆకర్షణలో పడింది సావిత్రి. నేను అనుక్షణం గింజుకునేవాడిని. ఏం చెయ్యలేని నా ఆసక్తకు తిట్టుకునేవాడిని. మేనేజర్పై విపరీతమైన కోపం వచ్చింది. ఓ రోజు అతడిని హెచ్చరించాలని వెళ్ళాను. అతనే సావిత్రిని హెచ్చరిస్తున్నాడు. చూడండి సావిత్రి గారు, పెద్ద ఇంటి అమ్మాయి మీరు. అలాంటి వారిని రెచ్చగొట్టడం తప్పు. మూర్తిగారు, నన్నేం చేయమంటారు చెప్పండి. నేను ఉప్పు కారం తినే మనిషిని. సావిత్రి ఏడుస్తుంది. ఒక పని చేయండి. ధైర్యం ఉంటే మీ నాన్నతో చెప్పి భీమశంకరం గారితో విడాకులు పుచ్చుకోండి. అప్పుడు మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. అది అసాధ్యం మూర్తిగారు, అసాధ్యం. నాన్నగారు ధర్మమూర్తులే కావచ్చు. భర్త బ్రతికి ఉండగా కూతురికి మరో వివాహం చేసే సహృదయులు కారు. సాంప్రదాయాలకు ప్రాణం పెట్టే మనిషి అన్నదామె. సాంప్రదాయాల మాట ఇలా ఉన్నా చాటుమాటు వ్యవహారాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు సావిత్రి గారు. ఒక పని చేయండి. మీ బావ భీమశంకరం గారి ముందే ఈ సమస్య ఉంచండి అన్నాడు. అతన ఒట్టి మందమతి. భార్య అంటే షోకేసులో బొమ్మనుకునే వెర్రిబాగులవాడు అన్నది నిరసన అసహ్యం పోటీపడ్డ కంఠంతో. మీరు పొరపడుతున్నారు సావిత్రి. అతను తన భావాలను వ్యక్తం చేయలేడు, కానీ మంచి మనసున్న వ్యక్తి. ఆ క్షణంలో అతని పాదాలకు నమస్కరించాలనిపించింది. మెల్లగా వెనుతిరిగి వచ్చేశాను. నా గదిలో కూర్చుంటే నా ఆసక్తత 1000 కంఠాలతో 1,000,000 గొంతుకులతో నా ముందు నిలబడి అరిచిందేమో అనిపించింది. 2 రోజులు ఆలోచించిన మీదట నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. మామయ్య దగ్గరికి వెళ్ళాను. మామయ్య, ఓ మాట చెబుదామని. చెప్పరా, సందేహిస్తావేం అన్నారాయన నిన్ను ఆడిస్తూ. అది కాదు మామయ్య, నా నోట మాట పెగలలేదు. ఏది కాదు, ఏమైందిరా? సావిత్రి జీవితం అడవి కాచిన వెన్నెల కాకూడదు. నేను విడాకులిస్తాను. ఆమెను మరెవరికైనా ఇచ్చి నా మాట పూర్తిగానే లేదు. ఆయన ఎర్రబడ్డ కళ్ళతో లేచారు. సావిత్రి, అమ్మాయి అంటూ కేకలు వేశాడు. సావిత్రి వచ్చింది. భావన ఏమన్నావు చెప్పు గద్దించారు. ఆమె అయోమయంగా చూసింది. మామయ్య, సావిత్రికి ఈ విషయం ఏం తెలియదు అని చెప్పబోయినా వినలేదతను. సావిత్రిని నానా మాటలు అన్నాడు. మాది సత్సాంప్రదాయం గల వంశమే. మా అక్క మహా అయితే 6 నెలలు కాపురం చేసిందేమో. భీముడు పుట్టకమునుపే బావగారు పోయారు. నిప్పులా బతికింది. 2 సంసారాలు చూసుకుంటూ సమర్థవంతంగా నిలబెట్టింది. ఈ పసివాడు నీ కొడుకే, పెంచి పెద్ద చేయి అన్నారు నిన్ను అందిస్తూ. సావిత్రి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాకప్పుడు మావయ్యను ఎదిరించే ధైర్యం లేదు. ఆయన తీర్పును హర్షించలేకపోయాను.
మెల్లగా సావిత్రి దగ్గరకు వెళ్ళాను. ఆమె నన్ను చూచిన చూపు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటాయి. సావిత్రి, నేను మామయ్యతో మన విడాకుల విషయం చెప్పాను. ఆయన అర్థం చేసుకుంటాడనుకున్నాను అన్నాను నచ్చచెప్పే ధోరణిలో. తన కొడుకును పెంచుతూ తృప్తి పడాలట. వాడి గొంతు నిలిపేస్తాను అన్నది ఆవేశంగా. సావిత్రి, మీ నాన్న అభ్యంతరం పెట్టినా నిన్ను శాసించను. కొన్నాళ్లాగు, ఆయనకు నచ్చ చెబుదాం అని ఓదార్చాను. మూర్తితో ఆమె ప్రేమ వ్యవహారాలకు చుచాయిగా అనుమతించాను. భీమశంకరం గారు, రాజా చెల్లించిపోయాడు. ఎంత ఉదాత్త పురుషుడు! అవును రాజా. ఆ తర్వాత మూర్తిని ఎలా ప్రసన్నం చేసుకుందో గాని మూర్తితో ఆమె స్వేచ్ఛగా గడపటం చూచాక నాకు తృప్తిగా ఉంది. నీకు 2వ ఏడు వచ్చింది. పుట్టగానే తల్లిపోయి ఏ వేడుకలు చెయ్యలేదు కాబట్టి పుట్టు వెంట్రుకలు తీసి నామకరణోత్సవం చేద్దామనుకున్నారు మామయ్య. మేమంతా తిరుపతి బయలుదేరాం. సావిత్రి రానని మొరాయించింది. మామయ్య పట్టుబడితే తను ఇంట్లోనే రాకూడదని చెప్పి పట్టుబట్టింది. మేం వెళ్ళాం. ఆయమ్మ కొడుకుని నీవి వెంట్రుకలు తీసుకుని తిరిగి వచ్చేశాం. గది తలుపులు వేసి ఉన్నాయి. మూర్తి చెప్పులు బయట ఉన్నాయి. సావిత్రి ఏది? మామయ్య అడిగారు. గదిలో. పనివాడు తల వంచాడు. ఆయన కోపంగా వేటకు ఉపయోగించే గన్ తీసుకుని తలుపులు ఒక్క తన్ను తన్నాడు. మంచపై తన్మయత్వంలో ఉన్న మూర్తి, సావిత్రి ఉలిక్కిపడి లేచారు. మూర్తిగారిని కాల్చారా? మొదటి దెబ్బకు అతను కూలాడు. రెండోసారి సావిత్రికి తాకవలసిన దెబ్బను గురి తప్పించాను. ఆ తర్వాత ఎంతో కష్టంపై నేను, ఆయమ్మ, మీ నాన్నగారిని ఆపాం. మూర్తిగారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళాం. అతను అక్కడ చనిపోయాడు. అతనిచ్చిన మరణ వాంగ్మూలంలో ప్రమాదవశాత్తు లోడ్ చేసిన తుపాకీ గురి తప్పిందని, తనకు తాకిందని చెప్పాడు. అతని సహృదయతకు కదిలిపోయాడు మామయ్య. తన చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపాడు. అతని తల్లి వస్తే డబ్బిచ్చాడు. సావిత్రి అన్నం నీళ్లు ముట్టడం మాని ఏడుస్తూ గదిలో కూర్చుంది. 3వ రోజు స్పృహ తప్పితే డాక్టర్ను పిలిపించాం. అతను చెప్పిన మాటలకు అవాక్కైపోయాం మేము. సావిత్రికి నెల తప్పిందట. ఆమె బోరున ఏడ్చింది. నాకింత విషయం ఉండి డాక్టర్ గారు అన్నది. ఆయన నన్ను బయటికి పిలిచాడు. మీ ఆవిడకు పిల్లలంటే ఇష్టం లేదా? అదేం లేదండి. అందరూ చూస్తుండగానే ప్రమాదవశాత్తు అతను మరణించాడని భయపడింది అన్నాడు. అలాగా, అయితే జాగ్రత్తగా చూసుకోండి. పాలు పండ్లు రసమైనా తాగించండి అని అతను వెళ్ళిపోయాడు. పాలు పండ్ల రసం ఎవరు తాగించాలి? తండ్రి దగ్గరకు రాడు. విఫల ప్రయత్నం చేశాను. నీకంటూ ఒక సంతానం ఉండాలి సావిత్రి. ఆ పుట్టబోయే బిడ్డ కోసమైనా నువ్వు బ్రతకాలి అన్నాను. ఆమె మౌనం వహించింది. లేచి పాలు తాగు. ఈ విషయం ఎవరికీ తెలియదు అన్నాను. సావిత్రి కదలలేదు. నువ్వు భయపడవలసిందేమీ లేదు సావిత్రి. పుట్టబోయే బిడ్డ నా బిడ్డ అన్నాను. మొదటిసారి ఆఖరిసారి అదే అనుకుంటాను. ఆమె నా పాదాలపై పడి మౌనంగా ఏడ్చింది. వారం రోజులు కాస్త కోలుకుంది సావిత్రి. నేను నిశ్చింతగా మామయ్య దగ్గరికి వెళ్ళాను. ఆయన, ఆయమ్మ తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. ఆయమ్మ అంత పెద్దగా అరవగలదని కూడా నాకు తెలియదు. నన్ను చూడగానే ఇద్దరూ మౌనం వహించారు. చెప్పవలసిన విషయమైతే ఆయనే చెబుతారనుకుని ఊరుకున్నాను. భీముడు, మీ అత్త పేరున కొన్న ఇల్లు అద్దెవాళ్లుండి నానా హడావుడి చేశారట. మీరిద్దరూ వెళ్ళి ఆల్వాలలో ఉన్న మన బంగళాలో ఉండండి అన్నారు. నాకదే మంచిదనిపించింది. ఆ వాతావరణం నుండి సావిత్రిని తప్పించాలి. అదే నా ధ్యేయం. మామయ్య, సావిత్రి ఉత్తమనిషి కాదు. విన్నాను భీముడు. మన బ్రతుకులు పనివారి చేతిలో ఉంటాయి అని ఆయమ్మ వైపు చూశారు. ఆమె గుర్రుగా చూచి అవతలికి వెళ్ళిపోయింది. నేను వారం రోజుల్లో ప్రయాణమై అలవాలం వచ్చేసాం. అప్పుడు అదంతా అడవిలా ఉండేది. మా మేడ ఒక్కటే ఉండేది. మాకు ఇరుగు పొరుగు బాధలేదు. కానీ రాజా, ఆ జీవితం పగవారికి వద్దురా. శ్రీలక్ష్మి పుట్టే వరకు నిశ్శబ్దంగా పని మనిషి వండింది తిని జీవోత్సవాల్లా ఎవరి మంచంపై వారు గడిపాం. అప్పుడప్పుడు నేనే అనేవాడిని, సావిత్రి, సినిమాకి వెళ్దామా అని. ఓసారి తను ఏ మూడ్లో ఉందో మంచిది అన్నది. ఇద్దరం సినిమాకి బయలుదేరాం. ఆ జంటను చిత్రంగా చూశారు. లోకసహజమైన ధోరణిలో వెక్కిరించారు. వేళాకోళం చేశారు. గెడకరలా అయిన మహారాణిలా ఈవిడ పాపం. భార్యాభర్తలు కారేమో. అది నిజమే. ఇద్దరూ కలిసి వస్తే భార్యాభర్తలు అంటాం. ఆమెకేం కర్మ ఆ గెడకరను చేసుకోవడానికి? నాకు తల కొట్టేసినట్టు అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళలేదు. సావిత్రిలో ఓ చిత్రమైన మార్పు వచ్చింది. మనుషుల్ని చీదరించుకోవటం, చిన్న చూపు చూడటం, పెద్దగా అరవటం. ఆ పరిస్థితుల్లో శ్రీలక్ష్మి పుట్టింది. ఆ అమ్మాయిని చూచి నేను సర్వం మర్చిపోయాను. ఆమె గురించి తెలుపుతూ మామయ్యకు ఉత్తరం రాశాను. సావిత్రిదేం తప్పు మామయ్య? ఈ బాల్య వివాహాలు ఎన్ని అనర్థాలు తెస్తాయో చూడండి. మీరు వచ్చి నిండు మనసుతో మీ కూతుర్ని దీవించాలి.
కుంతి చరిత్ర అంత ఆసక్తితో అభిమానంతో చదువుతారేం? పురాణాలను ఆదర్శంగా తీసుకున్నప్పుడు అందులోని విషయాలను ఆదర్శంగా తీసుకోవాలని రాశాను. ఏమనుకున్నారో ఏమో. మామయ్య తన 2 పిల్లలను వెంట తీసుకుని వచ్చారు. ఈసారి ఆయమ్మ ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. ఇదిగో భీమశంకరం. ఈమెగారు పోవటంతో పిల్లలకు పేర్లు పెట్టలేదు. వాళ్ళు అనాథలుగా ఎందుకు పెరగాలి? మీ పాపతో పాటు వాళ్ళిద్దరికీ నామకరణోత్సవం చెయ్యాలి అన్నది దర్పంగా. భీమశంకరం గారు, అల్లుడు గారు అంటూ పిలిచేది. ఏమైంది? భీముడు, నిజంరా, ఆమె ముచ్చటపడుతుంది అన్నాడు మావయ్య. ఆయన ప్రవర్తనలో మాటలో చాలా మార్పు వచ్చింది. పులిలా అందరినీ హడలగొట్టేవాడు పిల్లిలా అందరి మాటలకు తలలూపుతున్నాడు. ఇంకో మార్పు గమనించాను. ఊళ్ళో ఉండగా మావయ్య కొడుక్కి జరిగే హంగులన్నీ ఆయమ్మ కొడుక్కు జరుగుతున్నాయి. అసలు ఆయమ్మ చేత అదిలింపులు విదిలింపులు పడుతూ అమ్మ అంటూ వెంట తిరుగుతున్నాడు. మావయ్య, ఇదేమిటి? అతని ఒడిలో కూర్చున్న అమర్ను చూసి అడిగాను. వాడు నా కొడుకేగా భీముడు అన్నాడు. సావిత్రి ఇవేం పట్టించుకోవటం లేదు. ఆమెకు తన కూతురి తోడితే లోకమయ్యింది. మూర్తిని చంపిన తండ్రిని క్షమించలేకపోయింది. 3 నామకరణోత్సవం ఘనంగా జరిగింది. పాపకు శ్రీలక్ష్మి అని మామయ్యే పెట్టారు. అమరేంద్ర, రాజేంద్ర అని కొడుకులకు పేర్లు పెట్టారు. 10 మందిలో ఆయమ్మ ఈసడించింది. ధర్మరాజు గారి అనంగు పుత్రుడు వంశానికి వారసుడైన కుర్రాడి పేరు ఆయా కొడుకు పేరుతో పోలిక. అమరేంద్ర కాదు, అమర్నాథ్ అన్నది దర్పంగా. మామయ్య, వాడు వారసుడేమిటి? వీడు అనాథేమిటి? భీముడు, నీకంటే నాకెవరున్నారు? కన్న కూతురు నన్ను కసాయివాడనుకుని కన్నెత్తి చూడటం లేదు. ఆయన కంటతడి పెట్టారు. ఏదో జటిలమైన సమస్యతో బాధపడుతున్నారని అర్థమైంది. అమర్నాథ్ అసలు వారసుడయ్యాడు. రాజేంద్ర ఒక ఆయా కొడుకుగా మారాడు. ఈ మార్పు గమనించే స్థితిలో లేదు సావిత్రి. నేను ఈ విషయం అడగాలని మావయ్యను కదిలిద్దామంటే 24 గంటలు ఆయమ్మ ఆయనకు కాపలా ఉన్నట్టు ఉండేది. వాళ్ళు ఊరు వెళుతూనే ఓ ఉత్తరం రాశారు. పిల్లల చదువు కోసం సిటీకి వస్తున్నామని. ఇదిగో, మీ ఊళ్ళో ఇల్లు లేదు, మనము కొన్నాళ్ళు అక్కడికి వెళదాం అన్నది సావిత్రి. మామయ్య ఏమనుకుంటారు అన్నాను. మనం మన కోసం బతుకుదాం అన్నది తీక్షణంగా. నాకు పనేం లేదుగా. మా ఊర్లో వెళ్ళి ఇల్లు బాగు చేయించాను. మామయ్యకు ఉత్తరం రాసి మేము ఊరు వెళ్ళిపోయాం. ఆయన కూడా మా గురించి బలవంత పెట్టలేదు. అప్పుడప్పుడు వెళ్ళి మావయ్యను చూసి వచ్చేవాడిని. ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. పనులు చూసుకోలేకపోతున్నారు. ఏ కాస్త సమయం దొరికినా నిన్ను ఒడిలోకి తీసుకొని కన్నీరు కార్చేవారు. ఏమోయ్ బావా, మా ఊరు వస్తావా? అక్కడ చిన్న పాపాయి ఉంది అన్నాను ఓసారి నీతో. ఆయమ్మ ఆదిశక్తిలా లేచింది. దాసి కొడుకు అంత గౌరవం అంటగట్టకండి అల్లుడు గారు. ఒరే రాజా, ఆయనతో ఏం కబుర్లురా కసిరింది. నేను కబుర్లు వేసుకోలేదమ్మా, వారే పిలిచారు. ఆయమ్మ వెంట వెళుతున్న రాజాను అసహాయంగా చూశాను. రాను రాను రాజాను నీచంగా చూడటం మొదలుపెట్టింది ఆయమ్మ. అమరు విడిచిన బట్టలు దొడగటం, అమరు కూర్చుంటే రాజా చేత పనులు చేయించటం, ఇవన్నీ మామయ్య ఎలా సహిస్తున్నారు? నాకు అక్కడ ఒక్క నిమిషం ఉండబుద్ధి కాలేదు. ఓ అర్ధరాత్రి మెలకువ వస్తే మామయ్యతో మాట్లాడదామని గదిలోకి వెళ్ళబోయి ఆగిపోయాను. దోమతెరలో పందిరి మంచంలో ఆయమ్మ, అమర్లతో పాటు మామయ్య పడుకున్నారు. గది ముందు హాల్లో ఉన్న మంచంపై పసివాడు రాజా నిద్రపోతున్నాడు. నాకు కోపం వచ్చింది. అత్తయ్య, ఆమె నవ్వు, ఆమె అందరినీ చూసే విధానం గుర్తుకు వచ్చింది. పాపం, అలాంటి ఉత్తమరాలి కొడుక్క ఈ పరిస్థితి. కిందికి వచ్చాను. మర్నాడు ప్రయాణం అయ్యాను. తాను చెడిపోయి పక్కవారిని చెడగొట్టే వారికి భక్తి మెండు. ఆయమ్మ పిల్లలను తీసుకుని గుడికి వెళ్ళిందట. మామయ్య ఒక్కరే ఉన్నారు. మంచి అవకాశం. ఆయన దగ్గరకు వెళ్ళాను. మామయ్య, రాజాను నేను తీసుకువెళ్తాను అన్నాను. భీముడు, మనిషి అనుకోకుండా సాలెగూడిలో చిక్కుకుపోతాడ్రా. నేను మూర్తిని చంపిన విషయం, మూర్తితో సావిత్రికి ఉన్న సంబంధం పేపర్కు ఎక్కుతుంది. నేను ఉరికంబం ఎక్కుతాను. నీకు సమ్మతమేనా? ఆయన మాటకు నా దగ్గర జవాబు లేదు. ఆయమ్మ బ్లాక్మెయిల్ చేస్తుందన్నమాట. నాకు ఆ సమస్యకు పరిష్కారం చెప్పగల సత్తా కానీ తెలివితేటలు కానీ లేవు. విచారించకు భీముడు. రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నాను. త్వరలోనే ఓ పరిష్కారం ఆలోచిస్తాను అన్నారాయన. ఏం చేయలేక వచ్చాను మా ఊరు. సావిత్రి, మీ నాన్న అక్కడ విషయాలు చెప్పబోయాను. ఆమె విసురుగా లేచింది. మా నాన్నకేం? పరువు ప్రతిష్టలున్నంతకాలం ఆయన మహారాజులా బతుకుతాడు. మీరు నిశ్చింతగా ఉండండి అన్నది. ఆమెకు తెలివితేటలున్నా కోపంలో వాటిని ఉపయోగించుకోవడానికి అంగీకరించటం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అల్వాల్ ఏరియాలో మంచి బడి లేదని, బడి ప్రారంభిస్తే దానికి ఆర్థిక సహాయం చేస్తానని కొందరి మిత్రులు కలిసి ప్రారంభించారు.
పిల్లలు బడులకు వెళుతున్నారు. సిటీలో ఎవరికీ తెలియదు కాబట్టి రాజా ఆయా కొడుకు అమర్ అసలు వారసుడనే చలామణి అవుతున్నారు. అంత విచారంలోనూ ఒక్క విషయం సంతోషం కలిగించేది. ఆ ఇద్దరు పిల్లలు అంటే నువ్వు అమర్ అపూర్వ సహోదరుల్లా కలిసి ఉండేవారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అమర్ కోసం ఆయమ్మ రాజాను చూడక తప్పలేదు. మామయ్య ఆరోగ్యం దెబ్బతిన్నది. అప్పుడు నేను సావిత్రి రాక తప్పలేదు. అప్పటికే ఆయమ్మ వెళ్ళిపోయింది. మామయ్య స్నేహితుడు ఖాన్తో వెళ్ళిపోయిందని అందరూ గుసగుసగా చెప్పుకున్నారు. మామయ్య, ఇది నిజమేనా అని అడిగాను. భీముడు భర్త తనను ఆక్షేపిస్తున్నాడని, అతని మరణం కోరిన స్త్రీ నా దగ్గర ఎలా ఉంటుంది అన్నాడు. మరి ఆ కుర్రాడిని ఇక్కడ వదిలిందే? మన పరువు ప్రతిష్టలు ఉండాలంటే ఏ మార్పు లేక వారు అలాగే పెరగాలి అన్నాడు. అర్థమైపోయింది. ఆయమ్మ వెళుతూ వెళుతూ ఆయన మెడకు తాడు తగిలించి వెళ్ళిందని. ఏమాత్రం కదిలినా ఉరి బిగుసుకుంటుందని తెలుసు. మామయ్య కృంగిపోయారు. ఆయమ్మ మొదటి భర్త శ్రీరాములు అలాగే కుంగిపోయాడట. వీళ్ళందరూ నవ్య కళాక్షేత్రంలో నాటకాలు ఆడేవారు. అదే క్షేత్రం నుండి గిరిజమ్మను తెచ్చాడట మరో షావుగారు. శిల్ప పుట్టగానే ఆయన చనిపోయాడు. శ్రీరాములు గిరిజమ్మ అన్న. అందుకే ఆమెకు ఇష్టం లేకపోయినా ఆశ్రయం ఇచ్చింది నీకు. భీమశంకరం గారు, మీరు ఉత్త అమాయకులనుకున్నాను. ఇంత లోతుగుండె కలవారా? ఒక్కసారైనా నాకు జరిగే అన్యాయాన్ని ఎదిరించాలని అనిపించలేదా? కాస్త నిష్ఠూరంగా, మరి కాస్త విస్మయంగా అన్నాడు రాజా. రాజా, నన్ను క్షమించు. మామయ్యకు మాటిచ్చాను. నీకు అన్యాయం జరగనివ్వనని, అమర్ కాస్త పెద్దవాడు కావాలని, నిజం చెప్పాలని. మై గాడ్, అందుకే నా ఆయమ్మ అమర్కు ఉత్తరాలు రాసేది. నా గురించి ప్రస్తావన వచ్చేది కాదు. నేను ఈ ప్రపంచంలోని తల్లులందరినీ అసహించుకున్నాను అన్నాడు ఒక్కొక్క సంఘటన గుర్తుకు తెచ్చుకుంటూ. ఒకవైపు ఆయమ్మ మామయ్య జీవితాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే, మరోవైపు హరిశ్చంద్ర సావిత్రి జీవితం చేతబట్టాడు. అంటే అక్కయ్య నిజంగా అతన్ని అభిమానించలేదా? రాజా, మూర్తి సావిత్రుల విషయం హరిశ్చంద్రకు తెలిసిపోయింది. తెలియటమే కాదు, అతను వాళ్ల వెంట పిక్నిక్లకు దేవాలయాలకు వెళ్ళి రహస్యంగా ఫోటోలు తీశాడు. రాస్కెల్, పళ్ళు కొరికాడు రాజా. సావిత్రిని భయపెట్టి ధర్మరాజు మెమోరియల్ హై స్కూల్లో చేరాడు. ఆస్తిలోని భాగాలు కూడా అమ్ముకోవటం మొదలుపెట్టాడు. అది చూసిన సావిత్రి నోరు విప్పితే చాలు ఫోటోల ప్రసక్తి తెచ్చేవాడు. వాటి విషయం తెలియక అమర్ నువ్వు తొందరపడ్డారు. ఫలితం శ్రీలక్ష్మి వివాహం చెడిపోయింది. ఆ ఫోటోల నెగిటివ్లు సంపాదించాలి భీమశంకరం గారు. వద్దు రాజా, వద్దు. దుష్టులకు దూరంగా ఉండాలి. శ్రీలక్ష్మి వివాహం నీతో సెటిల్ అయిందంటే ఎంతో సంతోషించాను. ఆ భగవంతుడికే ఎరుక అన్నాడు పైపంచతో కళ్ళు ఒత్తుకుని. శ్రీలక్ష్మి ఆచూకీ దొరికిందా? లేదురా అబ్బాయి, ప్రయత్నిస్తున్నాను అన్నాడు దిగులుగా. మన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ తుచ్చుడిని వదిలేయమంటావా? రాజా, నేనేం చేయను చెప్పు. కన్న తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించాను శ్రీలక్ష్మిని. ఆమె సాన్నిధ్యంలో సర్వసుఖాలు అనుభవించాను. నాకు జీవించడానికి ఆశాకిరణం నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కాకపోయినా అంతకంటే ఎక్కువ ప్రేమించాను. ఆయన కళ్ళు ఒత్తుకున్నాడు. రాజాకి ఎలాగో ఉంది. మగవారు ఏడవటం, అందున భీమశంకరం లాంటి వారు ఏడవటం అతన్ని కలిచివేసింది. అతనికి అమాయకంగా కాలం మారిపోయింది అంటూ తిరిగే భీమశంకరమే తెలుసు. లేచి ఆర్తిగా అతని కళ్ళు ఒత్తాడు. శ్రీలక్ష్మిని వివాహం చేసుకోవడానికి నిరాకరించానే గాని ఆమె అంటే నాకు అభిమానమే. మీరు నిశ్చింతగా ఉండండి, నేను అన్నీ చూస్తాను హామీ ఇచ్చాడు రాజా. రాజా, అతను రాజాను దగ్గరకు తీసుకున్నాడు. ఒక క్షణం ఇద్దరూ బాహ్య ప్రపంచం మర్చిపోయారు. రాజా తేరుకున్నాడు. మీరు విశ్రాంతి తీసుకోండి, శిల్ప విషయం చూడాలి అన్నాడు. ఆ పిల్లకు అలాంటి ఉద్దేశం లేకపోయినా తల్లి చేయించిందేమోనని అనుమానం. రాజా, కాదు భీమశంకరం గారు, శిల్ప ఏనాడు అలాంటి పనులు తలపెట్టదు. తల్లి కానివ్వండి, ఆమె తాత కానివ్వండి. ఎవరు చేశారో ఈ పని చెప్పనా? రాజా ఆశ్చర్యంగా చూశాడు. చెప్పండి. అమర్ నాన్నగారి కొడుకే, ఆయమ్మ సంతానమని సావిత్రి గారికి తెలుసా? మొన్నటి వరకు తెలియదు. నీకు శ్రీలక్ష్మిని ఇవ్వటానికి నిరాకరించి వేరే సంబంధం చూచినప్పుడు చెప్పాను నువ్వెవరో అమర్ ఎవరో. చాలు. రాజా చరచరా బయటికి వెళ్ళిపోయాడు. భీమశంకరం గారు ఆలోచిస్తూ నిలబడిపోయారు. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.